బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ రోజు ఎపిసోడ్ లో కళ్యాణ్ అమ్మ హౌస్ లోకి అడుగు పెట్టారు కదా. తల్లిని చూడగానే కళ్యాణ్ ఒక చిన్న పిల్లలాగా ఏడ్చేశాడు. అయితే కళ్యాణ్ తల్లి వెళ్ళిపోయేటప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. తనుజ పరిగెత్తుకుంటూ వెళ్లి కళ్యాణ్ అమ్మకి ఒక చీర గిఫ్ట్ గా ఇచ్చింది. అసలు ఇది ఎందుకు ఇచ్చిందా అని కళ్యాణ్కి కూడా అర్థం కాలేదు. అయితే తర్వాత డిస్కషన్ లో చీర ఎందుకు పెట్టానా అని తనుజ చెప్పుకొచ్చింది. ఆ విషయాలు ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఎవరు సపోర్ట్ లేరు సార్ అంటూ నాగార్జున అడిగినప్పుడు తనుజ ఎంత అరిచి గీ పెట్టినా చెప్పినా కూడా ఆ మాటలు ఎవరూ నమ్మలేదు. ఎవరో వరకు ఎందుకు నాగార్జునే నమ్మలేదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో తనుజను ఒక ముద్దుగా అండంగా ఒక గోడ నిలబడిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే కళ్యాణ్ పడాలా. అంతకుముందు ఇమానియల్, భరణి, డిమాండ్, రితు కూడా తనుజకు చాలా సందర్భాల్లో హెల్ప్ చేసిన వాళ్ళే. కళ్యాణ్ అయితే తనుజ గురించి చివరికి కప్పు కూడా త్యాగం చేసేలా కనిపిస్తున్నాడు అనిపిస్తుంది. ఈ విషయం తనుజకు కూడా బాగా తెలుసు. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో కళ్యాణ్ అమ్మగారైనటువంటి లక్ష్మి హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు తనుజ ఆమెతో బాగా మాట్లాడింది. ముఖ్యంగా ఆమె తిరిగి వెళ్లేటప్పుడు తనుజ చీర గిఫ్ట్ ఇవ్వడం అందరికీ కూడా ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు తనుజ ఎందుకు ఇలా చేసిందా అని అందరూ అనుకున్నారు. కళ్యాణ్కి కూడా ఎందుకా అని విషయం అర్థం కాలేదు. చివరికి విషయంపై తనుజతో మాట్లాడి కళ్యాణ్ ఒక క్లారిటీకి తీసుకున్నాడు. మరి తనుజ కళ్యాణ్ డిస్కషన్ లో ఏం బయటపడిందో చూస్తే, హౌస్ లోకి తన తల్లి ఎంట్రీ ఇవ్వగానే కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వెళ్లి అతుక్కున్నాడు. లక్కీ అంటూ పలకరించాడు. ఇక అందరికీ ఒకసారి హాయ్ చెప్పిచ్చి తన కొడుకుతో మాట్లాడారు. ఆమె డాడీ ఎలా ఉన్నాడు, రాలేదా అంటూ కళ్యాణ్ అడిగాడు. విశేషం ఏంటంటే ఎలా ఉంది ఊరు అని కళ్యాణ్ అడుగుతుంటే, తిను శుభ్రంగా సన్నగా అయిపోయావు, తినరా పిచ్చోడా, పిచ్చి ఇంత మనసులో పెట్టుకుంటావా, పిచ్చి ఎదవా, అంతా మనసులో పెట్టుకోకూడదు అంటూ తన కొడుకుని దగ్గరికి తీసుకున్నారు లక్ష్మి. దేని గురించి భయపడాల్సిన పని లేదు, చక్కగా ఆడాలి, స్టాండ్ తీసుకోవాల్సిన చోట స్టాండ్ తీసుకోవాలి, సరేనా, తప్పు అనిపించినప్పుడు దాని గురించి మాట్లాడు, అప్పుడే బయటకు వెళ్తుంది బాగా అంటూ సలహా ఇచ్చారు వాళ్ళమ్మ. నువ్వు అనుకున్నది నువ్వు గెలుచుకున్నావు కదా, ఇంకా గెలుచుకుంటావు, ఈ 4 వారాలే కప్పు పట్టుకొని కంపల్సరిగా రావాలి ప్రామిస్ అని అడగగానే తల్లి చేతిలో చేయి పెట్టి ప్రమాణం చేశాడు కళ్యాణ్. అది ఈ మాట నిలబెట్టుకోవాలి, అందరూ చాలా చాలా ఎదురు చూస్తున్నారు, నువ్వు కప్పు తీసుకురావాలి, లేకపోతే కర్ర పట్టుకొని నిలబడతారు అందరూ. అసలు ఊహించలేదు ఇంత, చాలా బాగుంది, అన్ని బాగా చూసుకో, ఎవరిని నమ్మొద్దు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, ఇక లాస్ట్ కాబట్టి అందరికీ గెలవనే ఉంటుంది, జాగ్రత్త అంటూ చెప్పుకొచ్చింది. తర్వాత తనుజను హత్తుకొని కెప్టెన్ అయ్యావు మొత్తానికి అన్నారు కళ్యాణ్ మదర్. అయిపోయాను అంటూ నవ్వింది తనుజ. ఇక అందరూ కూర్చొని కాసేపు మాట్లాడారు. చేసేవన్నీ చేసి నేను చిన్న పిల్లోడి అంటాడు అంటూ రితు కంప్లైంట్ చెప్పింది. నేను చిన్న పిల్లోడా కాదా అంటూ కళ్యాణ్ తన తల్లిని అడిగితే, మా అబ్బాయి చిన్న పిల్లోడే అమ్మా అంటూ ఆమె కూడా నవ్వారు. నెక్స్ట్ తనుజ కళ్యాణ్ అమ్మ కాసేపు మాట్లాడుకున్నారు. వీళ్ళ నాన్నని పంపిద్దాం అనుకున్నాం, కానీ ఆమె అనగానే కానీ నేనే మీరు రావాలని కోరుకున్నా, మీ మమ్మీ రావాలి అని వాడితో అంటూనే ఉన్నాను అంటూ తనుజ చెప్పింది. ఏదో కంప్లైంట్ చెప్పాలన్నావు, చెప్పు అంటూ కళ్యాణ్ అన్నాడు. లాంటి లవ్ స్టోరీ విన్నారా వీడిది అంటూ తనుజ అడిగింది. మా అమ్మే అందులో సూత్రధారి, మా అమ్మతోనే డైలీ మాట్లాడేది, నేను ఏం మాట్లాడేవాడిని కాదు లవ్ లో, నేను ట్రైనింగ్ లో ఉంటే ఉదయం సాయంత్రం రోజు వీళ్ళే మాటలు అంటూ కళ్యాణ్ చెప్పాడు. ఇంతలో తనుజతో కాస్త ఎమోషనల్ గా మాట్లాడారు కళ్యాణ్ అమ్మ లక్ష్మి. మేము కావాలని దూరం పెట్టలేదమ్మా పిల్లల్ని అన్నారు. ఇంతలో నేను ఎన్నిసార్లు తిట్టానో తెలుసా ఆంటీ, ఇప్పుడు కూడా మీ టైమింగ్ ను వేరే వాళ్ళకు దానం చేయడానికి రెడీగా ఉన్నాడు అంటూ తనుజ కంప్లైంట్ చెప్పింది. వీడు కొంచెం దూరం ఉన్నాడనే, కానీ ఆ టైంలో మేము ఎప్పుడు మిస్ అవుతూనే ఉండేవాళ్ళం, ఫస్ట్ నుంచి చాలా బాధపడ్డాం కూడా, కాకపోతే దగ్గరికి తీసుకుని టైం కూడా అవ్వలేదు, అందు గురించి తప్ప పెట్టవలసి వచ్చింది అంతే అంటూ కళ్యాణ్ గురించి తన అమ్మ చెప్పాడు. తర్వాత ఇంతలో కళ్యాణ్ మాట్లాడుతూ, నేను అసలు ఒకరిని ఉన్నానని మా ఊర్లో చాలా మందికి తెలియదు అన్నాడు. దీనికి తనుజ అవ్వక్కైంది. అవును, వీడు మా అబ్బాయిని మొన్నటి వరకు ఎవరికి తెలియదు అంటూ కళ్యాణ్ తల్లి కూడా చెప్పారు. మా డాడీకి పెద్ద కొడుకు ఉన్నాడని ఊర్లో చాలా మందికి అసలే తెలియదు అని కళ్యాణ్ చెప్పాడు. దీంతో వీడిని తీసుకురావడానికి కూడా మాకు అవకాశం కుదిరేది కాదు, అవకాశం అంటే వస్తే చదువు పాడైపోతుందని అలా హాస్టల్లోనే పెట్టాల్సి వచ్చింది అంటూ ఆమె చెప్పారు. ఇక ఆమె సమయం పూర్తి వెళ్లిపోయే ముందు సెంటిమెంట్ సాంగ్స్ వేసి అందరినీ ఎమోషనల్ గా చేశాడు బిగ్ బాస్. వెళ్లే ముందు తన తల్లి చేయి పైకెత్తి, మొన్నటి వరకు లక్ష్మణ్ రావు కొడుకు కళ్యాణ్, లక్ష్మి కొడుకు కళ్యాణ్ అనేవారు, ఇప్పుడు కళ్యాణ్ మమ్మీ లక్ష్మి, కళ్యాణ్ డాడీ లక్ష్మణ్ రావు, నా తల్లిదండ్రులను చూసి గర్వపడుతున్నాను అంటూ కళ్యాణ్ అన్నాడు. టీవీలోకి నన్ను వెళ్ళొద్దన్నావు కదే, నువ్వు వచ్చేసావు అంటూ తన తల్లితో చెబుతూ నవ్వుకున్నాడు కళ్యాణ్. ఇక వెళ్లే ముందు అందరితో మాట్లాడి, బా
చూసుకోండి మావాడిని, మీ అందరికంటే చిన్నోడు కదా, ఎవరినైనా హట్ చేసి ఉంటే వాడి తరపున మేము సారీ చెప్తాం అంటూ అమాయకరంగా చెప్పారు ఆ తల్లి. ఇక కళ్యాణ్ మదర్ వెళ్లే ముందు లోపల నుంచి ఒక కవర్లో ఒక చీర పట్టుకొచ్చింది తనుజ. ఆంటీ మా సైడ్ నుంచి అంటూ చీర ఆవిడ చేతిలో పెట్టి హత్తుక్కుంది. అలా ఇవ్వకూడదేమో అని కళ్యాణ్ అడిగితే అది శారీయే, ఏం కాదు అని తనుజ చెప్పింది. వచ్చినందుకు థ్యాంక్ యూ ఆంటీ, మీ కొడుకు తప్పు చేస్తే కొట్టి చెప్తా ఓకే అంటూ తనుజ సరదాగా చెప్పింది. ఇక తన తల్లి వెళ్ళిపోయిన తర్వాత తనుజతో పర్సనల్ గా కాసేపు మాట్లాడాడు కళ్యాణ్. ఆమె చాలా ఇన్నోసెంట్, చాలా క్యూట్ అని తనుజ అంది. చిన్నప్పటి నుంచి డాడీ తప్ప ఇంకేం ఆలోచన లేదు తనకి, లవ్ మ్యారేజ్ కదా అమ్మది అని కళ్యాణ్ అన్నాడు. చూడు, ప్రేమిస్తే అలా ప్రేమించాలి, సిచ్యువేషన్ ఎంత వరస్ట్ అయినా కానీ గివ్ పీయకుండా అలా ఉండాలి అంటూ తనుజ చెప్పింది. మరి ఆ లాయల్టీ కదా నాకు వచ్చింది అని కళ్యాణ్ అనగానే అది నీ వైఫ్ని అడిగితే తెలుస్తుంది అంటూ తనుజ షటర్ వేసింది. అదే కదా అని కళ్యాణ్ నెమ్మదిగా గొణిగాడు. ఇంతలో నీ వైఫ్ను అడగాలి ఫ్యూచర్లో అంటూ తనుజ మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఇంతలో ఎందుకు ఇచ్చావు అంటూ శారీ గురించి తనుజను అడిగాడు కళ్యాణ్. ఎందుకంటే ఇవ్వాలనిపించింది అని తనుజ చెప్పింది. ఎందుకు నేను అంటే ఎందుకు మా అమ్మకే ఇచ్చావు అని సూటిగా అడిగాడు కళ్యాణ్. అంటే ఈ హౌస్లో నాకు కొంచెం సపోర్ట్గా నన్ను పట్టించుకునేది అంటే అందరూ నాకు సపోర్టే, అందరూ నన్ను పట్టించుకుంటారు, కేర్ చేస్తారు, కానీ ఎక్కడో నువ్వు కొంచెం వాళ్ళకంటే ఎక్కువ అర్థం చేసుకున్నావు. ఇంకా 5 వారాలే ఉంది, తర్వాత నీ జర్నీ నీది, నా జర్నీ నాది. సో ఆంటీ ఎలాగూ ఇక్కడికి వచ్చారు కదా, ఇవ్వాలనిపించింది అంతే. అలానే ఈ అన్నిటికీ థ్యాంక్స్ అంటూ తనుజ చెప్పింది. నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నావు తనుజ చెప్తుంటే కళ్యాణ్ సైలెంట్ గా అలా ఉండిపోయాడు. ఏమవుతుంది నీకు అని తనుజ అడిగింది. నేను నీ దగ్గర నుంచి ఏమీ ఆశించడం లేదు, నీ గురించి ఏమైనా చేయాలని ఉంది అంతే. అంటే నువ్వు ఎప్పుడు ఏదైతే చెప్పావో ఫ్యామిలీ అని అంతే, నువ్వు హ్యాపీగా ఉండాలి అంతే. హ్యాపీగా ఉండాలని కోరుకునే దాంట్లో నేను ఫస్ట్ రోల్లో ఉంటానేమో అని కళ్యాణ్ అన్నాడు. ఈ ఒక్క పార్ట్ నచ్చే ఆ ఇన్నోసెంట్ అమ్మకి నేను చేరిచ్చాను, అంతకంటే పర్సనల్ ఏం లేదు అంటూ తనుజ చెప్పుకొచ్చింది. మరి మీకు ఏమనిపించింది వాళ్ళ అమ్మకు అలా గిఫ్ట్ ఇవ్వడం? ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.